పరకాలలో దసరా సంబరాలు, రావణాసుడి దహనం. పరకాల పట్టణంలో విజయదశమి సందర్భంగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రావణాసుడి ప్రతిమను దహనం చేశారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దసరా ఉత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. రావణాసుడి దహనం అనంతరం ఆకాశంలో పటాకుల ప్రదర్శనతో వేడుకలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ప్రజలందరూ కలిసి ఆనందంగా విజయదశమిని జరుపుకోవడం ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. అదేవిధంగా స్థానిక నాయకులకి, కూడా చైర్మన్ గారికి, పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ, పరకాల ప్రజలంలోని అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయదశమిని ఉద్దేశించి కూడా చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సిబ్బందికి బాణా సంచయ్ కాల్చే సమయంలో సహకరించండి. చిన్నపిల్లలు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా తల్లిదండ్రులను కోరుతున్నాము. మీ విలువైన వస్తువులే కానీ, సెల్ ఫోన్సే కానీ జాగ్రత్తగా చూసుకోండి. మైదానం అంతా కూడా జనంతో కిక్కిరిసిపోయింది. జేబు దొంగలు కూడా ఉంటారు, గమనించండి. రావణాసుర కార్యక్రమాన్ని వధించటం కాదు, రావణాసుర వధ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన వాటి రాజకీయ పార్టీల సభ్యులకు మరియు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి మా సిపిఎం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ నుంచి శ్రీ చెడిగరపు రాజు గారిని కూడా శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నాము. పరకాల పట్టణంలో జరుపుకుంటున్నటువంటి దసరా సంబరాలకు విచ్చేసినటువంటి పరకాల ప్రజానికానికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే చైర్మన్ ఇనిగాల వెంకటరామరెడ్డి గారికి, అలాగే అఖిలపక్ష నాయకులందరికీ, అలాగే ఈ పరకాల నుంచి గత 9 రోజుల నుంచి సద్దుల అలాగే బతుకమ్మ పండుగ చేసుకొని ఈరోజు దసరా కార్యక్రమానికి విచ్చేసిన పరకాల ప్రజానికానందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉరుసులో జరుగుతుంది, తర్వాత పరకాల్లో జరుగుతుంది. మీరు గమనించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఒకటి ఉరుసు బట్నాయకాడ జరుగుతుంది, తర్వాత పరకాల్లో జరుగుతుంది. ఇంత పెద్ద వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరిగే సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను విజయవంతంగా మనకింత విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదిక మీద ఇతర పార్టీ నాయకులకు, మా పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ సరళంగా ఉండాలి, అందరూ మంచి కోరుకుంటూ ఆకాంక్ష అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలకు అదేవిధంగా పరకాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నేను అందరికీ నమస్కరిస్తున్నాను. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత గత సంవత్సరం జరిగిన వివిధ మతాలకు సంబంధించిన పండుగలు కానీ, ఈ 9 రోజులలో నిర్వర్తించుకుంటున్న సద్దుల బతుకమ్మ పండుగ కానీ, ఈరోజు దసరా కార్యక్రమాన్ని కానీ చూస్తే ఇది మతాలకు అందరికీ ఒక గర్వం, ఒక గౌరవప్రదమైన కార్యక్రమాల నుంచి సవినంగా మనవి చేస్తున్నాను.
ఇది వివిధ మతాల యొక్క సమైక్యతకు, అదేవిధంగా వివిధ కులాల యొక్క ఐకమత్యానికి, వివిధ పార్టీల యొక్క రాజకీయాలకు అతీతంగా ఈ పండుగలు నిర్వర్తించుకునే కార్యక్రమంలో వాళ్ళందరి యొక్క భాగస్వామ్యం, అదేవిధంగా మన పరికాల నియోజకవర్గానికి సంబంధించిన రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మున్సిపల్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ప్రైవేట్, అదేవిధంగా కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో కానీ చాలా ప్రశాంతంగా నిర్వర్తించుకోవడం అనేది ఈ ఏ ఒక్కరి యొక్క గొప్పతనం కాదు, మన ఈ నియోజకవర్గ ప్రజల యొక్క గొప్పతనం. వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ దసరా యొక్క ఈ విజయదశమి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది మత సామరస్యానికి, రాజకీయాల యొక్క బాధ్యతకు ఇది నిదర్శనము. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు అందిన పూర్తి సమాచారం మేరకు మన పరికాల నియోజకవర్గంలో ఒక సోదర భావంతో ప్రతి గ్రామము, ప్రతి వాడ నుండి కూడా చాలా సంతోషంగా నిర్వర్తించుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్రంలోనే మన పరికాల నియోజకవర్గ ప్రజలు ఒక మోడల్ గా, ఒక పద్ధతిగా ఈ ఫెస్టివల్స్, ఈ పండుగలను, ఈ శుభకార్యాలను నిర్వర్తించుకోవడం అనేది మరొకసారి చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.